నమస్తేనండి, అత్తగారు వంటలు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను క్యారెట్ హల్వా చేస్తున్నానండి. తయారీ విధానం కోసం ఈ వీడియోని పూర్తిగా చూడండి. కావలసిన పదార్థాలు: 1/2 కిలో క్యారెట్, 2 కప్పుల పాలు, 1 కప్పు పంచదార, 50 గ్రామ్స్ దోసపప్పు, 50 గ్రామ్స్ జీడిపప్పు, 10 గ్రామ్స్ కిస్మిస్, 8 లేక 9 యాలకులు, 1 కప్పు నెయ్యి. ఇప్పుడు క్యారెట్ హల్వా ప్రిపేర్ చేసుకుందామండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకోవాలి. కొంచెం నెయ్యి వేసుకొని అందులో జీడిపప్పు, కిస్మిస్ వేసి వేయించుకోవాలి. ఇది వేగిన తరువాత దోసపప్పును వేసి లైట్గా వేయించుకోవాలండి. ఇది ఎక్కువగా వేయించుకో అవసరం లేదు. తొక్క తీసి తురుముకున్న క్యారెట్ను వేసుకోవాలి. ఇప్పుడు బాగా కలుపుకొని వేయించుకోండి. రెండు కప్పులు పాలు వేయాలండి. క్యారెట్ మొత్తం మునిగేలా ఉండాలి. ఇప్పుడు కొంచెం వాటర్లో ఫుడ్ కలర్ వేసి మిక్స్ చేసుకున్న తర్వాత అందులో వేసి బాగా కలుపుకోండి. ఇప్పుడు 1 కప్పు పంచదార వేసి బాగా కలుపుకోవాలి. ఇలా ఉడుకుతున్నప్పుడు బాగా కలుపుకోవాలండి, లేదంటే అడుగంటుకుంటుంది. ఇప్పుడు అందులో 2 స్పూన్స్ ఇలాచీ పౌడర్ వేసి బాగా కలుపుకోండి. ఇలా దగ్గరికి అయిన తర్వాత 1 గరిటె నెయ్యి వేసుకొని కలిపి 10 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ హల్వా రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మొట్టమొదటిసారిగా మా ఛానల్ని చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి.